తలుచుకొని మురిసిపోతని. అండ్ అయినా మీరు ఆ రిలీజ్ చేసిన కొంచెం కూడా ఇప్పుడు ఇది కూడా అంటే మీ పాటలో అదేనండి స్పెషాలిటీ. ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ వెళ్తుంది అనమాట, అంటే వాళ్ళ జీవితంలో జరిగే ఇన్స్టెన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాట పెట్టుకుంటారు అందరు. యాక్చువల్లీ ఏమైందంటే నేను సినిమా షూటింగ్లో బిజీ ఉండి ఒక 2 months బ్యాక్ ఫుల్ వైరల్ సాంగ్ మేడం ఇది. ఇప్పుడు నేను వాస్తవానికి అఫీషియల్గా రిలీజ్ చేయలే కానీ ఈ పాట అందరు వినున్నారు. అవును, టోటల్ అంటే కొంచెం తక్కువ కొందరు వినకపోవచ్చు కానీ మ్యాక్సిమం విన్నారు. ఇప్పుడు ఈ పాటని ఏమన్నా చూడాలంటే విజువల్తో చూడాలి అంతే. అదే సో దానికి నాకు షూటింగ్ కొంచెం గ్యాప్ తీసుకొని, సినిమా షూటింగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు నేను ఈ పాట షూట్ చేసిన మేడం. ఈ వీక్లో రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే నా కథ ఇప్పుడు నా కథ అయినా అందరి కథ అయినా భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధం బాండింగ్ సేమ్. నిజంగా నిలబడ్డ ప్రేమకు ఎన్నైనా ఫేస్ చేస్తారు, ఏదైనా తట్టుకుంటారు, ఆ వ్యక్తే ముఖ్యం అనుకుంటారు. సో ఇద్దరు ఒకరికొకరు ముఖ్యం అనుకున్న పాట అదవుతుంది మేడం. అట్లాంటి అంటే అట్లా ఉండాలన్నట్టుగా ఉంటుంది మేడం ఆ పాట. సో మ్యారేజ్ తర్వాత ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందంటే అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని, లవ్ మ్యారేజ్ అంటేనే ఉంటాయి కామన్గా, ఇప్పుడు మీరు ఒకటయ్యారు, తర్వాత లైఫ్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఇంకా మనం అర్థం చేసుకున్న వాళ్ళు, మనం కోరుకున్న వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినాక అంటే పెద్ద పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే నేను అన్ని లవ్ ఫెయిల్యూర్ పాటలు చేసి అందరూ బాధ పెట్టి నా లవ్ సక్సెస్ అయ్యి అందరు నాకు ఆ క్వశ్చన్ వేసారు. అప్పుడు లవ్ ఫెయిల్యూర్ చేసినావు మరి అన్నప్పుడు లవ్ సక్సెస్ అయితే ఎట్లుంటుంది పాట అని ఇది రాసిన యాక్చువల్లీ.